నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము షోడశః సర్గః 16వ సర్గ. సుమంత్రుడు శ్రీరామ భవనము చేరి మహారాజు సందేశము వినిపించుట, శ్రీరాముడు సీత అనుమతితో లక్ష్మణ సమేతుడై రథారూఢుడై మంగళవాద్యములతో మార్గమున స్త్రీ పురుషుల మాటలు వినుచూ పోవుట. సతదంతఃపురద్వారం సమతీత్య జనాకులం ప్రవివిక్తాం తతః కక్ష్యామాససాద పురాణవిత్. ప్రాసకార్ముక బిభ్రద్భిర్యువభిర్మృష్టకుండలైః అప్రమాదిభిరేకాగ్రైః స్వనురక్తైరధిష్ఠితాం. పురాణవేత్తయైన ఆ సుమంత్రుడు జనులు నిండి ఉన్న ఆ అంతఃపుర ద్వారమును దాటి జనసమ్మర్దములేని వాకిలిని చేరుకొనెను. ఆ కక్ష్యా ప్రాంతములో కొందరు యువకులు ప్రాసలు ధనుస్సులు ధరించి అప్రమత్తులై ఏకాగ్రచిత్తులై రక్షణ కార్యమును నిర్వర్తించుచుండిరి. వారందరూ గొప్ప రాజభక్తి కలవారు, అందమైన కుండలాది అలంకారములు ధరించినవారు. తత్ర కాషాయిణో వృద్ధాన్ వేత్రపాణీన్ స్వలంకృతాన్ దదర్శ విష్ఠితాన్ ద్వారిస్త్రధ్యక్షాన్ సుసమాహితాన్. అక్కడ కాషాయ వస్త్రములు ధరించి చక్కగా అలంకరించుకొని చేత బెత్తములు ధరించి జాగరూకతతో ఉన్న ద్వార నియుక్తులైన అంతఃపురాధ్యక్షులైన వృద్ధులను చూసెను. తే సమీక్ష్య సమాయంతం రామప్రియచికీర్షవః సహసోత్పతితాః సర్వే హ్యాసనేభ్యః సంభ్రమాః. వచ్చుచున్న ఆ సుమంత్రుని చూడగానే రాముని ప్రియమునే సర్వదా చింతించుచుండెడు వారందరూ తొందరపడుచు వెంటనే తమ తమ ఆసనముల నుండి లేచిరి. తాను వాచ వినీతాత్మా సూతపుత్రః ప్రదక్షిణః క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రోద్వారి తిష్ఠతి. వినయశీలుడైన ఆ సుమంత్రుడు దాక్షిణ్యపూర్వకముగా సుమంత్రుడు ద్వారములో నిలిచియున్నాడు అని శీఘ్రముగా వెళ్లి రామునితో చెప్పండి అని వారితో పలికెను. తే రామముపసంగమ్య భర్తుః ప్రియచికీర్షవః సహ భార్యాయ రామాయ క్షిప్రమేవాచ చక్షిరే. ప్రభువునకు ప్రియము చేయ కోరిక గల వారు రాముని దగ్గరకు వెళ్లి భార్యాసమేతుడగు అతనికి వెంటనే తెలిపిరి. ప్రతివేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం పితుః తత్రైవానాయయామాస రాఘవః ప్రియకామ్యయా. తన తండ్రికి ఆంతరంగిక మిత్రుడైన సుమంత్రుడు వచ్చినట్లు తెలిసి రాముడు అతనికి ప్రియము చేయవలెను అను కోరికతో తన వద్దకే పిలిపించెను. తం వైశ్రవణ సంకాశముపవిష్టం స్వలంకృతం దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే స్తోత్తరచ్ఛదే వరాహరుధిరాభేణ శుచినా చ సుగంధినా అనులిప్తం పరార్థ్యేన చందనేన పరంతపం స్థితయా పార్శ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా ఉపేతం సీతయా భూయః చిత్రయా శశినం యథా. ఆ సుమంత్రుడు శ్రేష్టమైన ఆచ్ఛాదనము గల బంగారు పర్యంకముపై కూర్చుని కుబేరుని వలె ఉన్న ఆ రాముని చూచెను. అతడు చక్కగా అలంకరించుకుని వరాహ రక్తము వలె ఉన్న పవిత్రమైన సుగంధము కల శ్రేష్టమైన చందనమును శరీరమునకు పూసుకొని ఉండెను. ప్రక్కనే నిలచి వింజామర చేత ధరించియున్న సీతతో ఆ పరంతపుడు చిత్రా నక్షత్రముతో కూడిన చంద్రుని వలె ప్రకాశించుచుండెను. తం తపంతమివాదిత్యముపపన్నం స్వతేజసా వవందే వరదం వందీ వినయజ్ఞో వినీతవత్. వినయశీలుడైన ఆ సుమంత్రుడు వినీతుడై మహాతేజస్సంపన్నుడు, సూర్యుని వలె ప్రకాశించుచున్నవాడు, కోరికలు తీర్చువాడు అయిన ఆ రామునికి నమస్కారము చేసెను. ప్రాంజలి సుముఖం దృష్ట్వా విహారశయనాసనే
రాజపుత్రము వాచేదం సుమంత్రో రాజసత్కృతః. దశరథుని వలన అనేక సత్కారములు పొందు ఆ సుమంత్రుడు సుఖాసనముపై కూర్చొని ఉన్న రమణీయ వదనుడైన ఆ రాజకుమారుని చూచి చేతులు జోడించి ఇట్లు పలికెను. కౌసల్యా సుప్రజా రామ పితా త్వాం ద్రష్టుమిచ్చతి, మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్ర మాచిరం. కౌసల్య సుపుత్రుడవైన ఓ రామా, నీ తండ్రి రాణి అయిన కైకేయి నిన్ను చూడవలెనని కోరుచున్నారు. అచటికి వెంటనే వెళ్ళుము. ఏవ ముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతిః తతః సమ్మానయామాస సీతామిదమువాచః. మహాతేజస్శాలి అయిన ఆ నరశ్రేష్ఠుడు ఆ మాటలు విని సంతోషించి అతనిని గౌరవించి సీతతో ఇట్లు పలికెను. దేవి దేవశ్చ దేవీ చ సమాగమ్య మదంతరే మంత్రయేతే ధ్రువం కించిదభిషేచన సంహితం. ఓ సీత, మహారాజు మహారాణియు కలిసి నన్ను గూర్చి నా రాజ్యాభిషేకమునకు సంబంధించిన ఏదో విషయము ఆలోచించుచున్నారు నిశ్చయము. లక్షయిత్వాహ్యభిప్రాయం ప్రియకామాసు దక్షిణ సంచోదయతి రాజానం మదర్థమసితేక్షణ. మంచి నేర్పుగల నల్లని నేత్రములు గల ఆ కైకేయి రాజు అభిప్రాయమును ఊహించి అతనికి ప్రియమును చేయగోరుచు నా నిమిత్తమై అతనిని ప్రేరేపించుచున్నది. సా ప్రహృష్టా మహారాజం హితకామానువర్తిని జననీచార్థకామామే కేకయాధిపతేస్సుతా. నా తల్లి అయిన ఆ కైకేయి మహారాజు మనస్సును అనుసరించుచు సంతోషించి నా హితమును లాభమును కోరుచున్నది. దిష్ట్యా ఖలు మహారాజో మహిష్యా ప్రియయా సహ సుమంత్రం ప్రాహిణోద్దూతమర్థకామకరం మమ. మన అదృష్టముచే మహారాజు రాణియు నాకు అర్థకామములను సంపాదించి ఇచ్చు సుమంత్రుని దూతగా పంపినారు. యాదృశీ పరిషత్తత్ర తాదృశో దూత ఆగతః ధ్రువమద్యైవ మాం రాజా యౌవరాజ్యేభిషేక్ష్యతి. అక్కడ కలసియున్న పరిషత్తుకు అనగా నా తల్లిదండ్రులకు తగిన దూత వచ్చినాడు. నేడే రాజు నన్ను తప్పక యవ్వరాజ్యాభిషిక్తుని చేయగలడు. హంత శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిం సహత్వం పరివారేణ సుఖమాస్వరమస్వచ. నేను వెంటనే వెళ్లి రాజును చూచెదను. నీవు ఈ పరివారముతో సుఖముగా నుండి విహరించుము. పతి సమ్మానితా సీతా భర్తారమసితేక్షణ ఆద్వారమనువ్రాజ మంగళాన్యభిదధ్యుషి. పతి గౌరవమునకు పాత్రురాలు నల్లని నేత్రములు కలది అయిన సీత మనస్సులో మంగళములను తలుచుకొనుచు భర్తను ద్వారము వరకు సాగనంపెను. రాజ్యం ద్విజాతిభిర్జుష్టం రాజసూయాభిషేచనం కర్తుమర్హతి తే రాజా వాసవస్యేవ లోకకృత్. బ్రహ్మ దేవేంద్రునకు ఇచ్చినట్లుగా దశరథ మహారాజు రాజసూయ అభిషేకమునకు యోగ్యత్వమును కలిగించు ద్విజసేవితమైన రాజ్యమును నీకు ఇచ్చును. దీక్షితం వ్రత సంపన్నం వరాజినధరం శుచిం కురంగశృంగపాణిం చ పశ్యంతి త్వాం భజామ్యహం. నీవు దీక్షితుడవై వ్రతమును పాటించుచు కృష్ణాజినమును ధరించి శుచివై చేతిలో లేడుకొమ్ము ధరించియుండగా నేను చూచి ఆనందించెదను. పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతు తే యమః వరుణః పశ్చిమామాశాం ధనేశస్తోత్తరాం దిశం. నిన్ను తూర్పు దిక్కున ఇంద్రుడు, దక్షిణమున యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున కుబేరుడు రక్షించెదరుగాక. అథ సీతామనుజ్ఞాప్య కృతకౌతుక మంగళః నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాత్. ఉత్సవ మంగళ అలంకారములు ధరించియున్న రాముడు సీత అనుజ్ఞ తీసుకుని సుమంత్రునితో కలిసి గృహము నుండి బయలుదేరెను.
పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయః లక్ష్మణం ద్వారిసోపశ్యత్ ప్రహ్వాంజలిపుటం స్థితం. పర్వత గుహలో నివసించు సింహము పర్వతము నుండి బయటకు వచ్చినట్లు తన భవనము నుండి బయటకు వచ్చిన ఆ రాముడు సవినయముగా చేతులు కట్టి ద్వారమునందు నిలబడియున్న లక్ష్మణుని చూచెను. అథ మధ్యమ కక్ష్యాయాం సమాగచ్చత్ సుహృజ్జనైః సర్వానర్థినో దృష్ట్వా సమేత్య ప్రతినంద్య చ తతః పావక సంకాశమారురోహ రథోత్తమం వైయాఘ్రం పురుష వ్యాఘ్రో రాజితం రాజనందనః. పిదప పురుషశ్రేష్ఠుడైన ఆ రాజకుమారుడు మధ్యమ కక్షలో మిత్రులను కలుసుకొనెను. తమ దర్శనము కోరి అచటకు వచ్చిన అందరినీ చూచి దగ్గరకు వెళ్లి అభినందించి అగ్నితో సమానమైనది, వ్యాఘ్ర చర్మము కప్పినది, ప్రకాశించుచున్నది అయిన శ్రేష్టమైన రథమును ఎక్కెను. మేఘనాదమ సంబాధం మణిహేమ విభూషితం ముష్ణంతమివ చక్షూంషి ప్రభయామేరు వర్చసం కరేణు శిశుకల్పైశ్చ యుక్తం పరమవాజిభిః హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవాశుగం ప్రయయౌ తూర్ణమాస్థాయ రాఘవోజ్వలిత శ్రియా. ఆ రథము యొక్క ధ్వని మేఘధ్వని వలె ఉండెను. విశాలమైన దానిని మణులతోనూ బంగారముతోనూ అలంకరించిరి. కాంతితో అది కండ్లకు మిరుమిట్లు గొల్పుచూ మేరు పర్వతము వలె ఉండెను. ఆ రథమునకు ఏనుగు పిల్లల వలె ఉన్న ఉత్తమమైన అశ్వములు కట్టబడి ఉన్నవి. అట్టి రథమును దేవేంద్రుడు వలె అధిష్ఠించి తేజస్సుతో ప్రజ్వలించుచున్న ఆ రాముడు శీఘ్రముగా బయలుదేరెను. సపర్జన్య ఇవాకాశే స్వనవానభినాదయన్ నికేతాన్నిర్యయౌ శ్రీమాన్ మహాభ్రాదివ చంద్రమాః. శోభాయుక్తమైన ఆ రథము ఆకాశమునందు ధ్వనించుచున్న మేఘము వలె ధ్వని చేయుచు మహామేఘము నుండి చంద్రుడు బయటకు వచ్చినట్లు గృహము నుండి బయలుదేరెను. ఛత్రచామరపాణిస్తు లక్ష్మణో రాఘవానుజః జుగోపభ్రాతరం భ్రాతా రథమాస్థాయ పృష్ఠతః. లక్ష్మణుడు చేతులలో ఛత్రచామరములను ధరించి రథమెక్కి వెనుక నిలచి సోదరుని రక్షించుచుండెను. తతో హలహలా శబ్దస్తుములః సమజాయత తస్య నిష్క్రమమాణస్య జనౌఘస్య సమంతతః. అప్పుడు నలువైపుల నుండియు జన సముదాయము బయలుదేరగానే అత్యధికమైన కలకల శబ్దము పుట్టెను. తతో హయవరా ముఖ్యా నాగాశ్చ గిరి సన్నిభాః అనుజగ్ముస్తదా రామం శతశోథ సహస్రశః. పిమ్మట ప్రధానులైన సైనికులు వందల కొలది ఆ సమయమున రాముని అనుసరించి వెళ్ళిరి. అగ్రతశ్చాస్య సన్నద్ధాశ్చందనాగురుభూషితాః ఖడ్గచాపధరాః శూరా జగ్మురాశంసభోజనాః. చందనాగురువులచే అలంకృతులై కవచములను తొడిగి ఖడ్గచాపములను ధరించియున్న శూరులైన భటులు రాముని ఆగమనమును ఘోషించుచూ అతని ఎదుట నడచి వెళ్ళిరి. తతో వాదిత్ర శబ్దాశ్చ స్తుతి శబ్దాశ్చ వందినాం సింహనాదాశ్చ శూరాణాం తదా శుశ్రువిరే పథి. ఆ సమయమున వాద్యధ్వనులు, వంది మాగధుల స్తోత్రధ్వనులు, శూరుల సింహనాదములు ఆ మార్గమునందు వ్యాపించినవి. హర్మ్యవాతాయనస్థాభిర్భూషితాభిః సమంతతః కీర్యమాణః సుపుష్పౌఘైర్యయౌ స్త్రీభిరరిందమః. శత్రు వినాశకుడగు ఆ రాముడు వెళ్ళుచున్నప్పుడు చక్కగా అలంకరించుకొని స్త్రీలు మేడల కిటికీల వద్ద నిలబడి నలువైపుల నుండి అతనిపై మంచి పుష్పములను చల్లిరి. రామం సర్వానవద్యాంగో రామప్రిప్రీయశాతతః వచోభిరగ్రైర్హర్న్యస్థాః క్షితిస్థాశ్చ మందిరే. మేడల పైనను భూమిపైనను ఉన్న ఉత్తమ స్త్రీలు రామునకు ప్రీతిని కలిగించుటకై మంచి మాటలను పలుకుచు రామునికి నమస్కరించిరి, స్తుతించిరి. నూనం నందతి తే మాతా కౌసల్యా మాతృనందన
పశ్యంతి సిద్ధయాత్రం త్వాం పిత్ర్యం రాజ్యముపస్థితం. తల్లికి ఆనందము కలిగించు ఓ రామా, సఫలమైన యాత్ర కలిగి తండ్రి రాజ్యమును పొందు నిన్ను చూచి నీ తల్లి అయిన కౌసల్య తప్పక ఆనందించును. సర్వసీమంతినీభ్యశ్చ సీతాం సీమంతినీం వరాం అమన్యంత హితా నార్యో రామస్య హృదయ ప్రియాం. రాముని హృదయ ప్రియురాలగు సీత సకల స్త్రీలలో ఉత్తమురాలని ఆ స్త్రీలు భావించిరి. తయా సుచరితం దేవ్యా పురానూనం మహత్తపః రోహిణీవ శశాంకేన రామ సంయోగమాపయా. రోహిణి చంద్రునితో కలిసియున్నట్లుగా రాముని భర్తగా పొందిన సీతాదేవి పూర్వము గొప్ప తపస్సు చేసియున్నది, సందేహము లేదు. ఇతి ప్రాసాద శృంగేషు ప్రమదాభిర్నరోత్తమః శుశ్రావరాజమార్గస్థః ప్రియావాచ ఉదాహృతాః. ప్రాసాద శిఖరములు ఎక్కియున్న స్త్రీలు పలికిన ఆ ప్రియవచనములను రాజమార్గమున వెళ్ళుచున్న శ్రీరాముడు వినెను. సరాఘవస్తత్ర తదా ప్రలాపాన్ శుశ్రావలోకస్య సమాగతస్య ఆత్మాధికారా వివిధాశ్చ వాచః ప్రహృష్టరూపశ్చ పురే జనస్య. అప్పుడు ఆ రాముడు అచట గుమికూడిన జనుల మాటలను, మిక్కిలి సంతోషించిన పౌరులు తనను గూర్చి చెప్పుకొనుచున్న అనేక విధములైన వాక్కులను వినెను. ఏష శ్రియం గచ్చతి రాఘవోద్య రాజప్రసాదాద్విపులాం గమిష్యన్ ఏతే వయం సర్వసమృద్ధకామా ఏషామయం నో భవితా ప్రశాస్తా. ఈ రాముడు నేడు రాజానుగ్రహము వలన ఈ భూమిని రాజ్యలక్ష్మిని పొందనున్నాడు. ఇట్టి రాముడు మనకు పాలకుడు కానున్నాడు. కావున మన కోరికలన్నీయూ సఫలములు కానున్నవి. లాభో జనస్యాస్య యదేష సర్వం ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ నహ్యప్రియం కించన జాతు కశ్చిత్ పశ్యేన్న దుఃఖం మనుజాధిపేస్మిన్. ఈ రాముడు ఈ రాష్ట్రమునంతను చాలా కాలము పరిపాలింపనున్నాడన్నది ప్రజలకు గొప్ప లాభము. ఇతడు రాజైనచో ఎవ్వరునూ ఎన్నడునూ అప్రియముగాని దుఃఖమును కాని చూడరు. సఘోషవద్భిశ్చ హయైః సనాగైః పురస్సరైః స్వస్తికసూతమాగధైః మహీయమానః ప్రవరైశ్చ వాదకైః అభిష్టుతో వైశ్రవణో యథాయయౌ. ముందు నడుచుచున్న సూతులు మాగధులు స్వస్తివాక్యములు పలుకుచూ పూజించుచుండగా, శ్రేష్టమైన వాద్యములను మ్రోగించువారు స్తుతించుచుండగా ఆ రాముడు ధ్వని చేయుచున్న గజ హయములతో కూడి కుబేరుడు వలె బయలుదేరెను. కరేణుమాతంగరథాశ్వసంకులం మహాజనౌఘైః పరిపూర్ణచత్వరం ప్రభూతరత్నం బహుపన్య సంచయం దదర్శ రామో విమలం మహాపథం. రాముడు అనేకమైన రత్నములు, వివిధములైన అమ్మజూపిన వస్తువులు కల పరిశుద్ధముగా ఉన్న ఆ రాజమార్గమును చూచెను. అది ఏనుగులతోనూ అశ్వములతోనూ కిక్కిరిసియుండెను. అచటనున్న చతుష్పథములన్నీయూ అనగా మధ్యప్రదేశములు జనసముదాయములతో నిండియుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.